ఈరోజు నేను ములక్కాడ గుడ్లు ఎండ్రాయిలు వండుతున్నానండి. చెట్టు ములక్కాళ్ళు ఇవి మా చెట్టు ములక్కాళ్ళు అండి. చెట్టు ములక్కాళ్ళు అంటే మీరు ఏరా అనుకుంటారా. గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండ్రాయిలు అండి. అన్నీ శుభ్రం చేసి పెట్టాను. గుడ్లు ఉడకబెట్టేసి పులిచి పెట్టాను. ఎండ్రాయిలు కూడా శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. పొయ్యి వెలిగించి బాండీ పెట్టానండి. ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కాగింది. కొంచెం కరివేపాకు వేసుకుందాము. సారీ అండి, కరివేపాకు వేసాను. ముందు గుడ్లు వేయించుకోవాలి. వేపకూడదు అనుకున్నానండి గుడ్లు, ఇంకా వేపపోతే మా ఆయనకి తినడానికి వేయించుకున్నాను. గుడ్లలో కొంచెం పసుపు వేసేసుకుందాము, ఒక అర స్పూను. గుడ్లు ఎర్రగా వేయించేసుకుందాము. గుడ్లు వేగిపోయినాయండి, తీసేద్దాము. ఒక ప్లేట్లో తీసేసుకుందాము. గుడ్లు తీస్తేనే అండి కొంచెం అంటుకున్నాయి. ఇప్పుడు ఎండ్రాయిలను వేసేసుకుందాము. ఇవి బాగా వేగిపోవాలి. ఎర్రగా వేగిపోవాలి ఇవి కూడా. ఎండ్రాయిలు బాగా వేగిపోయినప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ములక్కాళ్ళు వేసేసుకుందాము. ములక్కాళ్ళు వేస్తాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇందులో మసాలాలు అవి వేయకూడదు, ఏమి వేయొద్దండి, వేయకూడదు. ఉప్పు అంటే ఉల్లిపాయల్లో కొంచెం వేసాను, తక్కువ వేస్తున్నాను, అందుకనే. బాగా వేగిపోవాలి ములక్కాళ్ళు కూడా. ములక్కాళ్ళు కూడా మగ్గినాయి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. కారం వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసాను. కారం, పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసాను కదండి, కారం వేసుకుందాము. ఒక 3 స్పూన్లు వేసాను. ఎవరంత తింటే అంత వేసుకోవచ్చండి. మేమైతే కారం ఎక్కువ అందుకొచ్చి కారం ఎక్కువ వేస్తాను నేను. ములక్కాళ్ళ కారం కూడా బాగా వేగినాయి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. కొంచెం వాటర్ ఎక్కువే, ముక్క ములిగిలాగే వేసుకోవాలి వాటర్. ఈ కాడ ఇట్టే మగ్గిపోద్దండి. లేత కాళ్ళు ఇవి ఇంకా చాలా లావు అవుతాయి. ఇంకా కొమ్మలు ఇరిగిపోతున్నాయని కోయించేసాను నేను. పెద్ద పెద్ద కొమ్మలు ఇరిగిపోతున్నాయి, దాని గురించి కోయించేసాను, ఎవరి మీదన్నా పడిపోతాయని. కోడిగుడ్లు వేసుకుందాము. ఉడకాలి, ఇవి కూడా ఉడికించేసుకుందాం. ములక్కాళ్ళు ఇంకా మెత్తగా ఉడకాలండి.
ఇంకొంచెం ఎగరాలండి, కొంచెం పలుచగా ఉంది కదా కూర. కొంచెం ఒక 5 నిమిషాలు. చూడండి ఎలా మగ్గిపోయినాయి ములక్కాడలు. అయిపోయిందండి. ఎండు రొయ్యలు, గుడ్లు, ములక్కాడ ఇగురు ఇలాగే ఉండాలండి. ఎందుకంటే కొంచెం పలచగానే దింపుకోవాలి. ఇది ములక్కాడలు లాగేస్తుంది, చల్లబడేటికి ములక్కాడలు లాగేస్తుంది ఇగురు అంతానే. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కోడిగుడ్డు, ములక్కాడ, ఎండు రొయ్యలు కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.